ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలందరూ కూడా గ్రహించటానికి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మొదటి వర్తమానం అందించినటువంటి మనోజు కూడా క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధన చేస్తూ నేర్చుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని మనకిచ్చినందుకు తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని గ్రంథంలో నుంచి ముందుగా ఒక మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. ఒక్కరు చదవండి, అందరూ జాగ్రత్తగా వినండి మాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసను. చాలండి. ఇక్కడ ఏం రాయబడి ఉంది అని అంటే, దేవుడు కలగజేసినటువంటి సృష్టి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా పని కొరకే దేవుడు కలగజేసినట్టుగా భక్తుడైనటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం దేవుని మాట ఈరోజు మనకి ఏమి నేర్పించబోతుందో అన్న ఆశతో మన వాక్యం వినాలి. గడిచినటువంటి వారం దేవుడు నాతో ఏం మాట్లాడో అని నువ్వు గ్రహించగలిగితే నెక్స్ట్ వారం ఏం మాట్లాడబోతుండోనన్న ఆలోచన నీకు వస్తుంది. ఆ ఆలోచన నీకు లేకపోతే ఎంతసేపు ఇక్కడ కూర్చున్నా ఉపయోగం ఉండదు, ఆత్మీయత ఉండదు. అందుకే దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఈ వాక్యం ద్వారా, సేవకుడి ద్వారా ఏం చెప్పాలని దేవుడు సేవకుడిని సిద్ధపాటు చేసి ఈ దినాన మా దగ్గరికి తీసుకొచ్చాడన్న ఆలోచన జ్ఞానం నీకు ఉండాలి. అందుకే సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి మాటను మీకు ముందుగా జ్ఞాపకం చేస్తున్నా. భక్తుడైనటువంటి సొలొమోను గారు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. కలగజేయబడినటువంటి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా పని చేస్తుందా, పని చేయట్లేదా? అందరు చెప్పాలి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు పని చేస్తుందా, పని చేయట్లేదా? సమస్తము పని చేస్తున్నాయి. సమస్తము పని చేస్తున్నాయి కాబట్టే ప్రతిదినము కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం భూమి మీద. ఇప్పుడు మనం అందరం ఈ మందిరంలోకి వచ్చాం. ఫ్యాన్లన్నీ కూడా పనిచేస్తున్నాయా? ఒకటి పని చేయట్లేదు అనుకోండి, పక్కన పెట్టండి, పోయింది దానికి. ఇంకొకటి పని చేయట్లేదు, అక్కడ 2 పోయినాయి. ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, ఫ్యాన్లన్నీ పని చేస్తాయా, ఆగిపోతాయా? అంటే కరెంట్ ఉంటే పని చేస్తాయి, కరెంట్ లేకపోతే పని చేయవు. ఇప్పుడు ఈ మైక్ ఉంది, కరెంట్ ఉంటే పని చేస్తుంది, కరెంట్ లేకపోతే పని చేయదు. కరెక్టేనది. ఇప్పుడు ఆ వాచ్ ఉంది, ఇప్పుడు పని చేస్తుంది. అది సంటి గారు బ్యాటరీ వేసాడు కాబట్టి పని చేస్తుంది. ఇప్పుడు దాంట్లో సెల్స్ అయిపోయినాయి, పని చేస్తుందా, ఆగిపోద్దా? ఇంతవరకు మీకు అర్థమైందా?
ఫ్యాన్ తిరగాలంటే పవర్ కావాలి, వాచ్ పని చేయాలంటే బ్యాటరీ కావాలి, మైక్ పని చేయాలంటే దీనికి పవర్ కావాలి. అంటే ఒక వస్తువు పని చేయాలంటే దానికి ఏం కావాలి? శక్తి కావాలి. అవునంటారా కాదంటారా? జాగ్రత్తగా వినండి, మీకోసమే మాట్లాడుతున్నాను, నేను నా కోసం కాదు, మీకోసమే మాట్లాడుతున్నా. అంటే ఒక వస్తువు పనిచేయాలంటే ఆ వస్తువుకు కావలసింది శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈ వాచ్కి వేసిన సెల్స్ మహా అయితే ఒక 6 నెలలు పనిచేస్తుంది, 7 నెలలు పనిచేస్తుంది, లేకపోతే ఒక 10 నెలలు పనిచేస్తుంది, అంతేనా? ఇప్పుడు ఈ 2 ఫ్యాన్లు ఎందుకు ఆగిపోయాయి? కరెంట్ ఉంది కదా, మరి కరెంట్ ఉన్నాయి ఎందుకు ఆగిపోయినాయి? కంపెనీ వాడు తయారు చేసినటువంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది దానికి. అంటే ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? షాప్కి వెళ్ళాలి. షాపులో ఉన్నటువంటి ఆ పర్సన్ దాన్ని చెక్ చేయాలి. దాంట్లోకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో వాడు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏది ప్రాబ్లం వచ్చిందో దాన్ని తీసి మళ్ళా దాన్ని రీప్లేస్మెంట్ చేసి మళ్ళా రన్నింగ్లో పెడతాడు. అవునంటారా కాదంటారా? ఈ ఎగ్జామ్స్లన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా, ఓకేనా? ఒక కొత్త వస్తువు షాపులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మనకి. ఆ వస్తువుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులు వాడుతున్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది మనకి. ఆ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ వస్తువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ వస్తువు ఆగిపోయినా దాని అవసరం వచ్చేంత వరకు దాన్ని పట్టించుకోం మనం. అవునా కాదా? అవునా కాదా? కానీ దేవుడు మాత్రం నిన్ను తల్లి గర్భంలో నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ నీ మీద చూపించాడో, నిన్ను మట్టిలో పెట్టేంత వరకు కూడా అదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నీ మీద. అలా చూపిస్తున్నటువంటి పరలోకపు తండ్రి ప్రకృతిని చూపించి నీకు చెబుతున్నాడు, ఇదిగో ఆదాం, ఈ వృక్షాలు నీ కోసం, ఆకాశంలో తిరిగే పక్షులు నీ కోసం, భూమి మీద పాకే పురుగులు నీ కోసం, నీటిలో తిరుగుతున్నటువంటి చేపలన్నీ నీ కోసం. ఏంటి దేవా, ఇవన్నీ నా కోసమేనా? అవును, ఇవన్నీ నీ కోసమే. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సర్వం, ఆ సర్వానికి నువ్వు ఏలిక, అంటే నువ్వు ఒక అధికారివి వాటి మీద. అవన్నీ నీకు లోబడతాయి. ఇవన్నీ ఇన్నిచ్చాను నీ కోసం. ఆదాం, నా కోసం ఏమిస్తావు నువ్వు? అప్పుడు నువ్వు అంటావు కదా, ఆదాం గారి దగ్గరకు వద్దు, నువ్వు అంటావు కదా, మామిడి పళ్ళు ఇచ్చావా? అయితే 1/2 డజన్ నీకే. జాంకాయలు ఇచ్చావా? అయితే 1 డజన్ నీకే. అట్టిపళ్ళు ఇచ్చావా? 2 డజన్లు నీకే. కోళ్ళు ఇచ్చావా? అది పెట్టే గుడ్డు నీకే. అది మన జ్ఞానం. అవన్నీ ఇచ్చింది ఎందుకు దేవుడు నీకు? నీ కోసం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఆదాముని, ఆదాం, నీకు భార్యని ఎందుకు ఇచ్చానో తెలుసా? అపవాది చేత మోసపరచబడి ఇదిగో నా కృపలో, నా ఆధీనంలో ఉన్నటువంటి మీరిద్దరూ నా నుంచి వేరైపోయి వెళ్ళిపోవటానికి కాదు నీకు సహాయాన్ని ఇచ్చింది. నీకు భార్యనిచ్చింది నా నుంచి దూరం చేయటానికి కాదు. మీరిద్దరూ ఏక శరీరంగా ఉండాలి, ఒక్కటిగా పనిచేయాలి, ఒకే ఆలోచనతో ఉండాలి, నా ఇష్టాన్ని మీరు నెరవేర్చాలి భూమి మీద. ఏంటి దేవా నీ ఇష్టం? దేవుడు అంటున్నాడు, ఆదికాండ 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏమంటే అన్ని కలగజేసినటువంటి దేవుడు ఆ కలగజేయబడినటువంటి ప్రకృతిలో ఆదామును ఒక పక్క, అవ్వమ్మను ఒక పక్క పెట్టాడు. పెట్టినటువంటి దేవుడు ఇద్దరిని ఒక్కటి చేశాడు. ఒక్కటి చేసినటువంటి దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో మీకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నా. బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏదైనా ఉంది అని మనం ఆలోచన చేయగలిగితే అది గర్భఫలం అనే ఆశీర్వాదం.
ఏంటయ్యా నువ్వు ఇస్తున్న ఆశీర్వాదం ఆదామవల కంటే? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అంటే కలగజేయబడినటువంటి మనిషి ఒక ఏలికగా కనపడుతున్నాడు. ప్రకృతిని శాసించేటటువంటి లీడర్గా మనకు కనపడుతున్నాడు. ఒక అధికారాన్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. అంటే ప్రతి వస్తువును కలగజేశాడు. కలగజేయబడినటువంటి వస్తువులన్నిటి మీద అధికారిని చేశాడు. అధికారిని చేసినటువంటి దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఫలించాలి. ఇప్పుడు ఏసిన మొక్క ఏసినట్టుగానే ఉందనుకోండి, ఎంతకాలమైనా ఫలాలు లేవు. నాటిన మొక్క నాటినట్టుగానే ఉంది, ఫలాలు లేవు. ఎదుగుదల అయితే ఉంది కానీ ఫలాలు లేవు. రైతు ఎంతవరకు సహిస్తాడు ఆ మొక్క విషయంలో మీరు చెప్పాలి. ఎంతకాలం సహిస్తాడు రైతు? 1 సంవత్సరం చూస్తాడు. ఇప్పుడు 6 నెలల్లో పంట వచ్చే చెట్లు కూడా ఉన్నాయి, 3 నెలల్లో పంట వచ్చే చెట్లు కూడా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఇప్పుడు 3 నెలలైనా పంట రాలేదు, 6 నెలలైనా పంట రాలేదు, సంవత్సరమైనా పంట లేదు. కానీ పెట్టే నీళ్ల విషయంలో, వేసే మందు విషయంలో, తీసుకున్న జాగ్రత్త విషయంలో రైతు ఏమాత్రం నిర్లక్ష్యం చేయట్లా. కాయవలసిన సమయానికి కాయలు రాకపోతే ఇంకా శ్రద్ధ చూపిస్తాడు దాని మీద. అవునంటారా కాదంటారా? కానీ అంత శ్రద్ధ చూపిస్తున్న ఫలాలు ఇవ్వనటువంటి చెట్టు విషయంలో ఒక రైతు ఏం చేస్తాడో నీకు అర్థమైతే, ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనం, పరిశుద్ధులమైనటువంటి మనం ఫలించకపోతే పరలోక ప్రవేశం ఉందా? ఆలోచించండి. పరిశుద్ధులమైన మనం ఫలించకపోతే పరలోకం ఉందా? అదే మన టైటిల్ కూడా. పరిశుద్ధులమైన మేము ఫలించకపోతే పరలోకం ఉందా? ఆనాడు ఆదాము గారికి చెప్పాడు, ఇదిగో మీరు ఫలించాలి, ఇదే నా ఆశీర్వాదం. అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి, అంటే ఫలాలు దేవునికి కావాలి. ఆ ఫలాలు కావాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడో అది నాకు తెలియాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒక ఫలభరితమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను ఆదాము, నీకు ఇవ్వబోతున్నాను నేను. ఎందెందులో ఇవ్వబోతున్నావు దేవా అంటే, ఇదిగో గర్భఫలమనే ఆశీర్వాదం, వృక్ష ఫలాలనే ఆశీర్వాదం, పక్షులు ఫలించేటటువంటి ఆశీర్వాదం. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటారు, మన సేవకులు కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవా ఇదిగో 30 తంతులుగా, 60 తంతులుగా, 100 అంతులుగా దీవించు తండ్రి. 30 నుంచి 60కి వెళ్ళటం అంటే మామూలు విషయం ఏంటి? 60 నుంచి 100కి వెళ్ళాలంటే మామూలు విషయమా? అభివృద్ధి జరగాలనంటే దానికి కావలసినటువంటి బేస్మెంట్ ఉండాలి. అంటే ఆత్మీయత ఉండాలి మనిషికి. అది ఉండదు మనుషులు. అది లేకుండా దేవుని దగ్గరకు వచ్చేసి, దేవా మాకు అది ఇచ్చే, మాకు ఇది ఇచ్చే అని అంటే అని అంటాడు కదా, నా యందు మీరును చెప్పాలి, నా యందు మీరును ఉందా? నా యందు మీరున్నారు అంటే దేవుడు అంటున్నాడు, నా యందు మీరున్నారు, కానీ మీ యందు ఉండవలసినటువంటి నాదేది? ఇప్పుడు షాపుకి వెళ్ళామండి వస్తువు కొందామని, కొనాలని ఆర్భాటం బాగుంది, షాపుకి వెళ్ళిపోయాం. షాపుకి వెళ్ళినటువంటి మనం వస్తువును కూడా సెలెక్ట్ చేసుకున్నాం, వస్తువును కూడా సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. బయలుదేరే ముందు పేమెంట్ పే చేయకుండా అవుట్పుట్ జరుగుద్దా? డబ్బులు ఇవ్వకుండా వస్తువు ఇస్తాడమ్మా? ఇవ్వడో. నువ్వు డబ్బులు ఇస్తేనే షాపోడు నీకు కావలసిన వస్తువు నీకు డోర్ డెలివరీ చేస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా అంతే. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం దేవుని మాటలు మనలో లేకపోతే దేవుడు నీ ప్రార్థన అస్సలు వినడు. పోయిన వారం ఏం పాఠం నేర్చుకున్నాం మనం? అందులో 6 క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్పగలగల మీరు? ఒకటి అడిగానా? సరే 6 వద్దులే, ఎందుకంటే మొఖాలన్నీ కొద్ది తేడాగా ఉన్నాయి. 6 వద్దులే, ఒకటి అడుగుతా. పోయిన వారం ఏం పాఠం నేర్చుకున్నాం మనం? అసూయ,
చాలా ఆత్మీయతకు మంచిది. అదే మనం నేర్చుకుంది. అసూయ ఆత్మీయ ఎదుగుదలకు చాలా మంచిది. ఇదే మనం నేర్చుకున్నాం పోయిన వారం కదా. అసూయ విషసర్పము కంటే కూడా ప్రమాదకరమైంది. ఒక పామునైనా పక్కన పెట్టి తిరగొచ్చు, కానీ అసూయ అనే లక్షణం ఉన్నోడిని నీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కాదు, నువ్వు ఉంటున్న వీధిలో కాదు, నువ్వు ఉంటున్న ఊరిలో కూడా ఉండకూడదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఒకవేళ మంచి మనసుతో వాడిని క్షమించి వదిలేసిన ఆడిలో ఉన్నటువంటి అసూయ ఎముకలకు కుళ్ళి ఏర్పడుతుందంట. వాడిలో ఉన్న అసూయ ఏదో ఒక రోజు వాడి ప్రాణాన్ని తీసేలా ప్రయత్నం చేస్తుందంట. అసూయ అంత ప్రమాదకరమైనది అసూయ. పోయిన వారం అసూయ గురించి మనం నేర్చుకున్నాం. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారానికి మధ్యలో ఎన్ని రోజులు జరిగింది చూడాలి నా వైపే మీరు. పోయిన ఆదివారం నుంచి ఈ వారం వరకు ఎన్ని రోజులు గడిచింది? ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు? మీకు లెక్కలు తెలీదా? పాలవాడి దగ్గరికి వెళ్తే బ్రహ్మాండంగా లెక్కలేస్తారు, కూరగాయలవాడి దగ్గర బ్రహ్మాండంగా లెక్కలేస్తారు. మీ ఆయనకి ఎప్పుడైనా డబ్బులు ఇచ్చి బయటకు పంపిస్తే ఆయన చెప్పిన లెక్కలకి బ్రహ్మాండంగా లెక్కలేసి ఇంకా మిగిలితీగా అని క్వశ్చన్ వేస్తావు. ఇప్పుడు ఈ లెక్కలు చెప్తే అడిగితే మాత్రం చెప్పవు నువ్వు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నేర్చుకున్న పాఠాన్ని ఎంతమంది గుర్తు చేసుకున్నారు, ఎంతమంది నెమరు వేసుకున్నారు? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పోయిన ఆదివారం అసూయ గురించి చెప్పాను నేను, అవునా? ఇప్పుడు ఈ ఆదివారానికి ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఈ 6 దినాలలో నేను ఎవరి మీద అసూయ కలిగి ప్రవర్తించలేదు అన్న చేతులు ఎత్తండి. ఈ 6 దినాలు మా అత్త మీద కానీ, మామ మీద కానీ, ఆడపడుచు మీద కానీ, నా చుట్టూ ఉన్నటువంటి నా స్నేహితుల మీద కానీ, ఆత్మీయుల మీద కానీ, ఫ్రెండ్స్ మీద కానీ, ఎవరి మీద అసూయ అనేటటువంటి తత్వం ఈ పాఠం విన్న తర్వాత ఈ 6 రోజులు నా ఒంట్లోకి రాలేదు, నా ఆలోచనలకు కూడా రాలేదన్న చేతులు ఎత్తండి. అంటే ఇంతమందిలో ఒక్కళ్ళు మాత్రమే అసూయ గురించి ఆలోచన చేశారు, మిగతా వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళ గురించే. మళ్ళీ పాఠం కూడా వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. మీ అందరికీ వందనాలు పెడుతున్నా. ఎందుకో తెలుసా? బుధవారం అనగా 25వ తారీఖు స్త్రీ గురించే మొత్తం క్లాస్ అంతా ఉంటుంది ఆ రోజు. అలానే పురుషులు రావద్దని నేను చెప్పట్లా, అందరూ రావాలి. కేవలం స్త్రీల కూడిక అని పెట్టారని చెప్పి స్త్రీలు మాత్రమే రావాలని బైబిల్ ఎక్కడ చెప్పలా. స్త్రీల కూడిక పెడితే స్త్రీలు మాత్రమే రావాలని బైబిల్ ఎక్కడ చెప్పలా. అది మనుషులు నియమించుకున్నటువంటి నిబంధనలు అవి. అందుకనే 25వ తారీఖు బుధవారం సాయంత్రం 7 గంటలకు అచ్చు స్త్రీల గురించే క్లాస్ ఉంటుందండి. స్త్రీలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి స్త్రీ ఒంట్లో బాగలేకపోయినా నీకు దయచేసి నీకు చెప్పేది ఏంటంటే, ఒంట్లో బాగలేకపోతే నాకు ఫోన్ చేయి, నీ ఇంటి దగ్గర తీసుకొస్తా, కారు నేను ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ దింపుతా మొత్తలో. కానీ దయచేసి నువ్వు మాత్రం వాక్యం వినటానికి రా. ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు బయట అంటే ఏ బయట? మన ఊరు బయట కాదు, మన బయటే బాగల పరిస్థితి. అపవాదంట నిన్ను ఎప్పుడు పతనం చేయాలని వాకిట్లో ఉంటాడంట. నీకు కనపడ్డాడు, నువ్వు అనుకుంటావు మొత్తలో ఏమీ లేదులే బ్రహ్మాండంగా దాటి వెళ్ళిపోతావు నువ్వు అనుకుంటాడు. వాకిట్లోనే పొంచి ఉంటాడంట పక్కనే. నిన్నెప్పుడు చంపాలా, నిన్నెప్పుడు పతనం చేయాలా, నిన్నెప్పుడు దారి తప్పించాలని. వాటన్నిటిని మనం తప్పించుకోవాలనంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో మనం వినాలి. ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, అంత టైటిల్ రాసుకున్నారుగా మీరు, త్వర క్లోజ్ చేద్దాం. మనం పరిశుద్ధులమైన మనం ఫలించకపోతే పరలోకం ఉందా? అదేనా టైటిల్? పరిశుద్ధులమైన మనం ఫలించకపోతే పరలోకం ఉందా? ఒక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం. దేవుడు అసలు నేను ఎందుకు పిలిచాడు నీకు తెలియాలి. చూడండి ఏమంటున్నాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు.
అంటే పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని మందిరానికి పిలిచాడు. మందిరానికి పిలువబడి పరిశుద్ధులమైనటువంటి మనల్ని అపవిత్రపరిచేటటువంటి లక్షణాలలో మొట్టమొదటి లక్షణమే ఏ లక్షణం అది చెప్పండి? అపవిత్రపరిచే లక్షణాలు ఒక లక్షణం చెప్పండి, ఏదైనా మనల్ని అపవిత్రపరిచేవి. అది మన నిన్నంగా ద్వేషం. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చదువుకుంటూ మనం ముందుకు వస్తే బైబిల్ అంతా చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అసలు ఈ కాంటెక్స్ట్ చాలామందికి అర్థం కాలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించానంటే నీ పొరుగువాడంటే ఎవడు అసలు? ఎప్పుడైనా ఆలోచించాం మనం ఇది? అసలు మన పొరుగువాడంటే ఎవరు? ఒక చిన్న సలహా ఇస్తాం, మీకు గుర్తొస్తుందేమో. ఇరుగు కూర పొరుగు కూర అంటాం మనం. ఇప్పుడు అర్థమైందా మీకు కాన్సెప్ట్ ఏంటో? ఇరుగు కూర అంటే ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నారు, వీరరాఘపురంలో ఉన్నారా? మరి తలకాయలు ఒకట్లేదు ఏంటి? ఇరుగు కూర పొరుగు కూర అంటే అర్థం ఏంటి? అబ్బా, ఇప్పుడు చెప్పండి, పొరుగువాడంటే ఎవరు? పొరుగువారు. బైబిల్ పరిభాషలో మాట్లాడాలి. మన పొరుగువారంటే ఎవరు? మన ఇంటి పక్కన వాళ్ళు కాదు. మన ఇంటి పక్కన వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళేనా? మన ఇంటి ముందు వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళేనా? మన ఇంటి వెనక వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళేనా? ఆడు కాదు నీ పొరుగువాడు. మరి ఎవరు పొరుగువాడంటే? అన్యులు. నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. అంటే ఒక అన్యుని నువ్వు ప్రేమించాలి. నిన్ను నువ్వే ప్రేమించుకుంటే దేవునికి మహిమ రాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నిన్ను అపవిత్రుడుగా చూడటానికి కాదు నిన్ను ఈ భూమి మీద సృష్టించుకున్న నేను. నిన్ను అపవిత్రుడుగా చూడటానికి కాదు నిన్ను మందిరానికి రమ్మంది. నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి. ఇప్పుడు నువ్వు అనుకుంటావు మైండ్లో, పరిశుద్ధుడుగా ఉంటే నాకు ఒరిగేది ఏంటి అని. ఇప్పుడు చూపిస్తా ఆ మాట కూడా చూడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మీకేం ప్రాబ్లం లేదు, పాఠం అవ్వకపోయినా వచ్చేవారం మాట్లాడతా, సమయానుకూలంగానే వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు చాలమ్మా. దేవుడు ఎందుకు చెబుతున్నాడు ఈ విషయాన్ని? అందరితో సమాధానము కలిగి ఉండాలి. సమస్యలు పెట్టేవాడుగా నువ్వు ఉండకూడదు. సంఘంలో అయినా, సమాజంలో అయినా, కుటుంబంలోనైనా. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో ఎంతమందిలో సమాధానం ఉందో మీరు ఆలోచించండి. అప్పుడే ప్రార్థనకి వెళ్ళి వచ్చింది, అప్పుడే ఇంటికి వచ్చిన కానీ పచ్చిబూతులు తిడుతుంది ఇంటికాడ. అప్పుడే చక్క మంచి గొంతు పాటలు పాడింది మైకులో, మేము వింటానే ఉన్నాం. ఇంటికి వచ్చేసింది, దాన్ని తిడుతుంది, దీన్ని తిడుతుంది, వాడంటుంది, వీడంటుంది, భయంకరమైన మాటలన్నీ మాట్లాడుతుంది. అంటే సాటి మనిషిని ప్రేమించలేనటువంటి నీవు, సాటి మనిషి మీద జాలి చూపించినటువంటి నీవు క్రైస్తవుడుగా అన్ఫిట్. నువ్వు పరిశుద్ధురాలు కాదు, నువ్వు అపవిత్రురాలువి. అందుకని ఏమంటున్నాడు? అందరితో సమాధానం. అందరితో అంటే సంఘంలో ఉన్న వాళ్ళ వరకే కాదు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ వరకే కాదు, నీ చుట్టూ ఉన్న నీ పొరుగువాడితో కూడా నువ్వు ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ఏదో బాప్తిస్మం పొందేశాను, ఆదివారం గుడికి వచ్చేసాను, కానుకలు ఇచ్చేసాను, ఏదో ఒక మంచి సాంగ్ ఒకటి వాడేశాను, స్టేటస్లో మంచి దేవుని వాక్యాలు పెట్టేసుకున్నాను, చస్తే పరలోకం నాకు కాకపోతే ఎవడికి ఇస్తాడు దేవుడు అనుకుంటున్నావా? ఎవడో ఆయన అనుకున్న లక్షణాలు, ఆయన ఆజ్ఞాపించినటువంటి లక్షణాలు నీలో ఉండాలి. పక్కనున్న అమెరికా వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వండి నీకు 6 నెలల దాకా. ఇది భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళటానికి వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి. ఏం చేయడానికి వెళ్తున్నావు నువ్వు అక్కడికి? నీ వల్ల ఏమైనా హాని ఉందేమో అక్కడ అని నీ యొక్క పాస్పోర్ట్ చూస్తాడు, వీసా చూస్తాడు. ఇవన్నీ ఓకే అయిపోతే నీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాడు. వీడు మంచోడా కాదా, ఈడేమైనా తీవ్రవాదా, లేకపోతే హత్యలు చేసేవాడా, లేకపోతే ఈడేమైనా దొంగ,
ఈ బయోడేటా మొత్తం చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాడు దేశంలోకి నీకు ఆహ్వానం పలుకుతాడు. ఏ సాటి మనుషులుండే దేశంలోకి నీకు ప్రవేశం లేదే, సాక్షాత్తు దేవుడున్నటువంటి ఉన్నతమైనటువంటి లోకంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవతలతో నిత్యము స్తుతింపబడుతున్నటువంటి ఆ మహాపట్టణంలోకి నీకు ప్రవేశం దొరకాలంటే నువ్వు వాణ్ణి తిట్టి వీణ్ణి తిట్టి ఆడి మీద అసూయ, ఈడంటే పడదు ఆడంటే పడదు, ఇట్లాంటి దరిద్రపు కొట్ట ఆలోచనలు నీలో ఉంటే నీకెందుకు ఇస్తాడు పరలోకం దేవుడు? ఆలోచించు మరి. అందుకే అంటున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండు అన్నాడా? కలిగి ఉండటానికి ప్రయత్నించమన్నాడా? అంటే అర్థం ఏంటి? ఈలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా క్రైస్తవుడా నా బతుకు ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రయత్నించు, నీ వల్ల అవుద్ది, ప్రయత్నించు. ఈరోజు కూడా ఒకటే మాట చెప్పాను నా భార్యతో వచ్చేటప్పుడు, మనల్ని అన్నవారిని మనం ఎప్పుడు కూడా దయచేసి అనకూడదు. ఎందుకంటే నేను 2011లో ప్రభువులోకి రాకముందు నేర్చుకున్న ఈ మాట. నాకు ఫస్ట్ నుంచి మా అమ్మ నాన్న నేర్పింది అదే. మా తాత అనేవాడు ఎప్పుడు ఒక మాట చెప్పాడు, నాకు ఎప్పటికీ గుర్తేది. మా తాత చనిపోయినా, ఆయన చనిపోయి దాదాపు 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయిపోయినా నాకు ఎప్పటికీ ఒకటే గుర్తుంటుందండి, నానా ఏనుగు నెత్తి మీద ఏనుగే నీళ్ళు పోసుకుంటుంది. మనుషుల వల్ల ఎవడి వల్ల కాదు. ఎవడ పోతాడు దాని నెత్తి మీద? అల్లంత దూరం ఉంటుంది దాని తలకాయ. ఎవడ పోతాడు దాని నెత్తి మీద నీళ్ళు? అందుకనే దాని తొండంతో అదే నీటిలో ముంచుకొని అదే స్నానం చేసుకుంటుంది. పెద్దలు కూడా అప్పుడప్పుడు అంటారు, ఎవడ తీసిన గోతులో, సామెత బాగుందా, ఎవడ తీసుకున్న గోతులో అంతే. దేవుడు చెప్పిన మాటేనండి అది, ఎవడ తీసుకున్న గోతులో ఆడే పడతాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండటానికే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాళ్ళు పలిసినా పిలకపోయినా. నా దగ్గరికి ఎవరు రాకపోయినా నేను వెళ్ళా, ఎందుకంటే సేవకుడిని, నా ప్రభువుకి అవమానం రాకూడదు. అక్కడికి వెళ్ళి నీతి బోధ చేస్తాడు, ఇక్కడేమో ఆడంటే పడదు ఈడంటే పడదు, అసలు ఆ థింకింగ్ అనేది రాకూడదు వాళ్ళలో. అట్లాంటి అవకాశం నేను ఇవ్వను. నన్ను పిలవకపోయినా వాళ్ళ ముందుకు వెళ్తాను, బాగున్నారా ఎలా ఉన్నారు మందలిస్తే వెళ్ళి. నా మీద స్వార్థం అసూయ ఉంటే వాళ్ళే పోతారు, నాకేంటి? అయినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను నేను, తప్పు లేకుండా. అందుకే అంటున్నాను నేను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు దేవా మేము పరిశుద్ధతను కనపరచడానికి మేము ప్రయత్నం చేయాలి అని అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా, చూడండి ఎంతమంది అండర్లైన్ చేసుకోండి మాట, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏమంటే పరిశుద్ధత మనలో లేకుండా ఫలించలేము, ఫలింపు లేకుండా పరలోకం మనకు రాదు. ఇది బాగుందా లేదా? ఇప్పుడు పరిశుద్ధులంగా మనం మందిరానికి వచ్చేసాం, బాగుంది. మందిరానికి పరిశుద్ధులకు వచ్చినటువంటి మనం ఫలించాలి. ఫలించనటువంటి మనకు పరలోకం ఎప్పటికీ రాదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అస్సలు మనము ఫలించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధులుగా మనం మందిరానికి వచ్చేసాం, బాగుంది. మందిరానికి వచ్చినటువంటి మనం, పరిశుద్ధులమైనటువంటి మనం ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? ఒకసారి ఆ మాట చూద్దాం. లేవియాకాండం 26వ అధ్యాయం, లేవియాకాండం 26వ అధ్యాయం 3వ వచనం మరియు 4వ వచనం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, చూడండి ఏం మాట్లాడుతున్నాడు. చాలు తల్లి ఒక్క నిమిషం అక్కడ ఆగుతాం. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఇది. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, అంటే దేవుని మాటను బట్టి నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను ఆచరించాలి, ఆచరిస్తున్నటువంటి నీవు అదే రకంగా ప్రవర్తించాలి. దేవుడు అబ్రహాం గారు చెప్పాడు, అబ్రహాం నీ ఇంటిని నీ సొంత ఊరిని విడిచి వెళ్ళు అన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, అబ్రహాం గారు దాన్ని ఏం చేశాడు? పాటించాడు. నోవా గారు చెప్పాడు, నోవాహు జలప్రళయం రాబోతుంది, ఈ మానవాళిని మొత్తాన్ని చంపేయబోతున్నాను నేను, నీవును నీ కుటుంబం కొరకు ఒక ఓడను కట్టు. దేవుడు ఆజ్ఞాపించాడు, అబ్రహాం గారు నోవా గారు పాటించాడు. ఆలోచించండి జాగ్రత్తగా.
అలాగే దేవుడు నీకు నాకు చెబుతున్న మాట, ఇదిగో భూమి మీద నువ్వు ఫలించాలంటే నా మాట కేవలం వింటమే కాదు నువ్వు చేయాల్సింది, వాటి ప్రకారం మనము నడుచుకోవాలి. ఎంతమంది నడుచుకుంటున్నారో మీ కుడిచే తీసుకొని మీ గుండె మీద పెట్టుకొని ఒక్కసారి నీ మనస్సాక్షిని నువ్వు పరీక్షించుకో. పెట్టుకోవట్లేదేంటి మీరు? నేను పెట్టుకున్నా కదా, నేను పెట్టుకున్నా, నా మనస్సాక్షి చెప్తుంది. అలా ప్రవర్తించకపోతే నువ్వు చస్తావని చెప్తుంది నా మనస్సాక్షి లోపల. అందుకే దినదినము మనుషులకి భయపడకపోయినా దేవునికి భయపడి బతకాలి, నిజమైన భక్తి నీలో ఉంటే. అలా అని చెప్పేసి మనుషులకు భయపడద్దని నేను ఎవరికి భయపడను అనుకునే మళ్ళీ దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు? సహజంగా ప్రతి మనిషిని గౌరవిస్తాడు. అసలు దేవునికే భయపడకపోతే ఇంక నువ్వు మనుషులకి ఎందుకు భయపడతావు? అందుకే దేవుడు అంటున్నాడు, అసలు ఇలా మీరు నేను చెప్పినట్టు చేస్తే 4వ వచనం అంటాడు, మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములో చెట్లు ఫలించును. మొన్న ఒక ఆయన అంటాడు, ఇదేంటయ్యా పోయిన సంవత్సరం 20 మొక్కలు బాగా పడితే ఈ సంవత్సరం 6 మొక్కలే కాసినాయి ఏంటి, మరి మిగతా 14 మొక్కలు కాయలేదేంటి అన్నాడు. నేను అన్నా అవి రెస్ట్ తీసుకుంటున్నాలే అన్న. నిజం చెప్పా అన్నాడు. ఈ సంవత్సరం 6 మొక్కలే కాసినాయి అంటే వచ్చే సంవత్సరం 14 మొక్కలు కాస్తాయని నేను. నిజంగా నట్ట జరిగిందండి వాస్తవంగా. కానీ కాసిని కానీ ఆ ఫలాలు వల్ల సొమ్ము చేసుకోలేకపోయాడు మహానుభావుడు. దేవుడు చెట్లకు ఆజ్ఞాపించాడండి, పక్షులకు ఆజ్ఞాపించాడు, జంతువులకు ఆజ్ఞాపించాడు, నేల మీద బాకే పురుగులకు ఆజ్ఞాపించాడు. ఏమని? మీరంతా ఫలించాలి, మీరంతా సంతానం కనాలి. ఇప్పుడు నోవా గారి ఓడలోకి 2 కోళ్ళు వెళ్ళినాయండి. ఇప్పుడు ఈ భూమి మీద మనకి ఇన్ని కోళ్ళు వచ్చాయనంటే ఏ కోళ్ళు వల్ల వచ్చినాయి? నోవా గారు వాళ్ళలోకి వెళ్ళిన 2 కోళ్ళు వల్లే ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు భూమి మీద మనకు సింహాలు కనపడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సింహాలు? ఎవరు తయారు చేశాడు? నోవా గారు వాడలో ఉన్న సింహాల ద్వారా బయటకు వచ్చాయి. పశువులు కనపడుతున్నాయి మనకి భూమి మీద. ఈ పశువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తయారు చేశాడు? ఏ సైంటిస్ట్ తయారు చేశాడు ఈ పశువుల్ని? నోవాహు గారి వాడలో ఉన్నటువంటి పశువుల్లో నుంచి వచ్చినటువంటి పశువులు ఇవన్నీ. అలాగే మన చుట్టూ కనబడుతున్న పక్షులు కానీ, పశువులు కానీ, పురుగులు కానీ సమస్తం కూడా ఎవరి ద్వారా వచ్చారంటే నోవాహు గారి వాడలో ఉన్నటువంటి వాటికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన దాన్ని బట్టి అవి సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ తీసుకొచ్చాయి ఇప్పటి వరకు. అందుకే ప్రతి వస్తువును కూడా దాని పని నిమిత్తము దేవుడు కలగజేశాడు. వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఒక గొర్రె అండి ఇలా పట్టుకొని వెళ్తున్నారు గొర్రెని. ఎందుకు? రేపు బలివ్వటానికి. ఎదరొకడు వెనకాలొకడు, మధ్యలో ఈ గొర్రె. మేము వెళ్తున్నాం పక్కనే. ఆ గొర్రె అనుకుంటుంది, పాపం నా యజమాని నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను ఆనందంగా వెళ్తుందండి చిన్నపిల్లలాగా. నేను ఆ బండి ఆపి దాని ముఖం వెంక చూసా. పాపం తెలియదు కదా దానికి. ఎదరొకడు వెనకొకడు ఎందుకు తీసుకెళ్తున్నారో, తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు నన్ను ఒక తలకాయ తీసుకెళ్ళి ఒక చెక్క మీద పెట్టి కత్తితో నా తలకాయ నరుగుతారన్న విషయం దానికి తెలియదు. కానీ ఆ గొర్రె మాత్రం ఒకటే ఆలోచించిందండి, దేవుడు నన్ను కలగచేసింది ఈ మనిషి కోసం. ఈ మనిషికి నా ప్రాణాన్ని అర్పించి, నా ప్రాణాన్ని పెట్టి, నా బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం వాళ్ళు తినటానికి, వాళ్ళ దేహం కోసం నన్ను దేవుడు కలగజేశాడని సంతోషంగా ఒక గొర్రెని కోసం ప్రాణం పెడుతుంది. కోడి చూడండి, అల్లారు ముద్దుకు పెంచుకుంటాం మనం. కోడి చుట్టాలు రాగానే మంచితనం మానవత్వం పక్కన పెట్టేసి ఆడికేదో విందు పెట్టాలని చెప్పేసి టపకంగా వచ్చేస్తాం తలకాయ. అనుకుంటుందా కోడి? నా యజమాని రోజు దగ్గరికి పిలిచి మేత పెట్టిండు, నా యజమాని రోజు టయానికి గాబులో పెట్టిండు, ఏ పిల్లి తినకుండా, ఏ పాము కంటపడకుండా, ఏ దొంగ ఎత్తుకుపోకుండా చుట్టూ కంచేసి నన్ను కాపాడిండు. ఈరోజు ఆడ బంధువులు వచ్చాక నన్ను చంపిండు అంటదా కోడి ఎప్పుడైనా? అల్లా. కోడి చచ్చిపోయేటప్పుడు కూడా అనుకుంది, దేవుడు నన్ను కలగజేసింది మనిషి కోసం. కాబట్టి నేను చనిపోయి నా శరీరంలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి ఆ మాంసాన్ని ఈ మనిషి దేహానికి నేను ఇవ్వాలి. ఈ మనిషి కోసమే దేవుడు నన్ను కలగజేశాడని ఆనందంతో ప్రాణం పెడుతుంది ఒక కోడి. పశువులు చూడండి, ఏ రోజన్నా విలువైంది పెట్టావా పశువుకు నువ్వు?
మిగిలిపోయిన సద్దన్నం, బియ్యం కడిగితే వచ్చే వరగడుగు, అంతేనా? ఆ తర్వాత పొలాల్లో ఉన్నటువంటి గడ్డి. ఇప్పుడు గడ్డి దాకా వెళ్ళిపోతే వరి పండుద్ది, గింజలు ఇంటికి తీసుకొస్తాం, అందులో ఉన్న రైస్ నువ్వు తింటావు, విలువైంది నువ్వు తింటావు, పనికిరాని గడ్డి దానికి వేస్తావు. ఆ పనికి మాలిన గడ్డి అంతా తిని, నీ సర్దిపడిపోయిన కూడు తిని, నువ్వు బియ్యంలో కడిగినటువంటి ఆ వేస్ట్ తాగి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది అనుకుంటుంది కదా, ఏ పనికి మాలిన వేస్ట్ అయితే వద్దు అనుకొని నాకు పెట్టిండు అదే వేస్ట్ ఇడికి పంపించాలనుకుంటుందా? ఆ పనికి మాలినంతా లోపల తీసుకొని నీకు పనికి వచ్చేటటువంటిది, నీ దేహానికి ఆరోగ్యకరమైనటువంటి చక్కటి ముత్యాల లాంటి పాలను బయటకు తీసుకొస్తుందా? పశువు అనుకుంది ఎప్పుడైనా? ఈడు వేస్ట్ పెడతాను కాబట్టి వేస్ట్ ఏడికి వాళ్ళనుకుందా? అనుకోలా. అప్పుడు పశువు అనుకుంటుంది, దేవుడు నన్ను కలగజేసింది ఈ మనిషి కోసమే. కుక్కను చూడండి, కుక్కనే నీకు పనికిరానటువంటి ముద్ద నీ పిల్లలకి ఎక్కువైనా నీకు ఎక్కువైనా మిగిలిపోయినా ఒరిజినల్ కండంత నువ్వు బిక్కి తిని నీ పళ్ళకి నలగనటువంటి ఎముకలు తీసుకెళ్ళి దాన్ని ముందు పడేసిన సంతోషంగా కూర్చొని నా యజమాని వాళ్ళు నాకు బిర్యానీ పెట్టింది, అంత ఆనందంగా ఉంది అనుకుంటుంది. అది అంత ఆనందపడుతుందండి ఒక్కొక్క. అది తినేసి అనుకుంటుంది, అమ్మా నా యజమాని ఎంత గొప్పోడు, కంటికి రెప్పలా నా యజమాని ఇంటిని కాపాడాలి నేను. నీ ఇంటి పక్కనోడు, నీ ఇంటి ఎదురోడు ఎవడన్నా నీ పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే కుక్క రానిస్తుందా లోనకి? నువ్వైతే రానిస్తావు లోపలికి. అవమ్మ గారికి కనుక ఏదైనా వరంలో అదా అపవాది గారిని పిలిచినట్టు నువ్వు పిలుస్తూ, కానీ కుక్క రానిస్తుందా ఇంటికి? కుక్క రానివ్వదు. పోనీ నీ మీద ఎవడన్నా చెయ్యేస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు. పోనీ నీ పర్మిషన్ లేకుండా వేరే కుక్క వచ్చినా, వేరే గేదె వచ్చినా, వేరే కోడి వచ్చినా, చివరి గోడ మీద బల్లి వచ్చినా కుక్క ఊరుకుంటుందండి? మేము పెంచిన కుక్క అయితే ఊరుకోలేదండి. మేము అనుకున్నాం అప్పుడప్పుడు, మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వస్తుంటే మా కుక్క అసలు ఊరుకునేది కాదు. ఎవరు వచ్చినా కానీ ఊరుకునేది కాదు, రాక్షసుల్లాగా అరుస్తూ ఉండేది. కానీ ఎక్కడెక్కడి నుంచో ఆత్మీయులంతా మా ఇంటికి వచ్చేవాళ్ళండి, కానీ ఎవళ్ళని కూడా అసలు నోరే తరిసేది కాదు, అలా పడుకునేది అంతే. కుక్క అంట మనిషి యొక్క ఆలోచన పసిగట్టుద్దండి కుక్క. నీకే అర్థం కాదు, ఎన్ని సంవత్సరాలు తిరిగినా నీకు పక్కనోడి ఉద్దేశం నీకు అర్థం కాదు, కుక్క ఈజీ కనిపెట్టుద్ది. అంటే ఒక కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం మనిషిలో కనపడుతుందా అని అడుగుతున్నాడు దేవుడు. అంటే సమస్తము కూడా ఏం చేస్తున్నాయంటే వాటి పని అవి సక్రమంగా చేస్తున్నాయి. దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు, ఇదిగో ఒకసారి ఆ మాట చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి ఆ మాట చూద్దాం అనండి మనం. ఆదికాండం, ఇంకా 2 మాటలు చూసుకోవచ్చు. ఆదికాండం 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు? పక్షులు, పశువులు, చూడండి ఏమంటున్నాడు చూడండి. భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలకు రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. ఏం చెప్పాడు దేవుడు? చెట్లు ఒక్కటే ఫలించడం కాదురా నాయన, మరి ఇంకేం ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావు దేవానంటే, ఓ మనిషి నీ కోసం వృక్షాలు ఫలాలు ఇస్తాయి, పక్షులు ఫలాలు ఇస్తాయి, పురుగులతో సహా అన్నీ కూడా ఫలించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినట్టుగానే మనిషి కోసం అవన్నీ ఫలిస్తున్నాయి. ఒక మామిడి చెట్టు ఎప్పుడు ఇస్తుందండి ఫలాలు? ఎప్పుడు ఇస్తుందమ్మా ఫలాలు? మామిడి చెట్టు ఎన్ని కాపులు కాస్తుంది సంవత్సరానికి? మీరంతా ఫారినర్స్ ఏంటి? మీరంతా ఫార్మర్సా మీరు? ఏమ్మా ఇప్పుడే వచ్చారు అమెరికా నుంచి మీరు? పాపం మీకు తెలియదు మామిడి చెట్టు ఎందుకు కాపులు కాస్తుందో కదండి. అది మీ పరిస్థితి అలా ఉంది. మామిడి చెట్టు సంవత్సరానికి ఒక్కసారే కాస్తుంది. లేదు నాకు 2 కాపులు కావాలని చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే కాసొద్దా అని అడుగుతున్నా నేను. కాసొద్దా? ఎందుకు కాయదు? ఎందుకు కాయదు నువ్వు చెబితే? నీ మాట ఎందుకింద చెట్టు నీ మాట ఎందుకిందు? ఎందుకంటే ఆల్రెడీ దేవుని మాటకది లోబడింది. నీకెందుకు లోబడద్ది? నీకు లోబడదు. ఇప్పుడు సూర్యుడిని రోజు 6 గంటలు నువ్వు రామాక, నాకు 7 గంటల దాకా పడుకునే అలవాటు ఉంది, ఎండెక్కిందని మా అత్త అరుస్తుంది, మా నాన్న అరుస్తుంది, మా తల్లి అరుస్తుంది, నువ్వు 7 గంటలకు రామాకు, 6 గంటలకు రామాకు, 9ంటికి రా అని నువ్వు చెప్పావనుకో సూర్యుడికి,
నేను 9ంటికి లెగుతా, 9ంటికి రాను నువ్వు సూర్యుడు చెప్పావు అనుకోండి, ఎవరు మాట అంటుంది సూర్యుడు? ఎందుకని నీ మాట ఇంటలా? ఆల్రెడీ దేవుని మాటకు లోబడుతుంది కాబట్టి. అవన్నీ దేవునికి లోబడుతున్నాయి. దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి మనం దేవుని మాట వింటున్నామా? ఒక్కసారి ఆలోచించు. ఇంకా నోవా గారి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు అంటున్నాడు, ఇదిగో నోవాహు, నీళ్లు తగ్గిపోయాయి, ఇప్పుడు షిప్లో నుంచి నీతో పాటు ఏవైతే లోపల ఉన్నావో అవన్నీ బయటకు తీసుకురా. అవన్నీ బయటకు తీసుకొచ్చి అంటున్నాడు, ఇదిగో మీరంతా కూడా ఏం చేయాలి? భూమిని నిండించాలి, ఫలించి భూమిని నిండించాలి. ఈ జంతువులకే చెప్పాడా? నోవా గారి కుటుంబానికి కూడా చెప్పాడు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. నోవా గారు కూడా చెప్పాడు. 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. 7వ వచనం కూడా, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని. చూసారండి, చెట్లకు చెప్పాడు ఫలించాలని, జంతువులకు చెప్పాడు, పక్షులకు చెప్పాడు, పురుగులకు చెప్పాడు, మనిషికి కూడా చెప్పాడు. అంటే ప్రకృతిలో ఫలిస్తున్నవన్నీ మనిషి కోసం అయితే, మనిషి దేవుని కోసం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కోసమైనటువంటి మనిషి ఫలిస్తేనే పరలోకం వెళ్తాడు. ఇప్పుడు మీరు అనుకున్నారు ఈ సందర్భం అంతా విని, మేము ఆల్రెడీ దేవుడు అడిగిన ఫలాలు ఫలించేసాం. ఎన్ని ఫలాలు? ఒకళ్ళేమో 1, ఒకళ్ళేమో 2, ఒకళ్ళేమో 3. ఇంకా 20 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఒకళ్ళు 10 మంది, ఒకళ్ళు 15 మంది. అవునంటారా కాదంటారా? మరి దేవుడు అడిగింది ఏంటి? సంతానం కనమన్నాడు, భూమిని నిండించమన్నాడు, నిండించేసంగా. ఇదేనా దేవుడు కోరుకుంది? ఇదేనా దేవుడు కోరుకుంది? ఒకవేళ పక్షుల్లాగే సంతానం కనమని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా పక్షులు కన్నట్టే మేము కన్నామని నువ్వు అనుకుంటే, పక్షి నువ్వు ఒకటే అని అడుగుతాడు దేవుడు. పక్షి ఎవరి పోలిక? కోడి ఎవరి పోలిక? గేదె ఎవరి పోలిక? పంది ఎవరి పోలిక? గాడిద ఎవరి పోలిక? అప్పుడప్పుడు మనం తిడతాలేంటారు, ఏంట్రా గాడిదలాగా అడిపోతాం అంటాం మనం, ఏంట్రా కుక్కలా ఇడి తిరుగుతున్నాం అంట, ఏంట్రా పందిలా ఆడగూర్చున్నాం అంట. మనమే అంటాం మన పిల్లల్ని అప్పుడప్పుడు అంటామా అనమా? ఖచ్చితంగా అంటాం. కానీ మనకు తెలుసు ఆడు దాని పోలిక కాదు అని. కానీ దాని స్వభావాన్ని ఉద్దేశించి మాట్లాడతాం మనం, అవునా కదా? ఇప్పుడు దేవుడు కూడా అడుగుతున్నాడు, మీరు నా పోలిక అయినటువంటి మీరు సంతానాన్ని కన్నారు, బాగానే ఉంది. కన్నటువంటి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీరు ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలి? ఆత్మఫలాల. ఆత్మఫలాలంటే ఏంటి? ఆత్మఫలాలంటే ఏంటి? ఏంటమ్మా ఆత్మఫలాలంటే? 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం, మిగతా పాఠాన్ని వచ్చే వారం నేర్చుకుందాం. 2 మాటలు చూద్దాం. 2 మాటలు చూసి వచ్చే వారం మిగతా ముగింపులోకి వెళ్దాం. చాలా సందర్భం ఉంది, వచ్చే వారానికి దీన్ని 2వ భాగంగా మనం రాసుకుందాం. ఇప్పుడు 2 మాటలు మీకు చూపిస్తా, ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు పరిశుద్ధులమైనటువంటి మనం ఫలించవలసినటువంటి ఫలాలు 3. ఎన్ని? 3. ఈ 3 ఫలాల్లో మొట్టమొదటి ఫలం నువ్వు ఫెయిల్ అయితే మిగతా 2 ఫలాలు ఫలించే అవకాశం నీకు ఉండదు. అర్థమవుతున్న మాటలు మీకు? ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఎన్ని ఫలాలు ఫలించాలి? 3. మన టైటిల్ ఏంటి? పరిశుద్ధులు ఫలించకపోతే పరలోకం వస్తుందా? ఇప్పుడు పరిశుద్ధులమైనటువంటి మనం ఫలించవలసినటువంటి ఫలాలు కూడా 3. ఈ 3 మొట్టమొదటిది నువ్వు ఫెయిల్ అయితే అసలు ఈ 2 ఫలాల గురించి నీకు అవసరం లేదు. ఇందులో నేను ఫెయిల్ అవ్వలేదు, ఫలిస్తున్నాను నువ్వు అని అంటే మిగతా 2 ఫలాలు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాటించాలి. ఈ 2 ఫలాలు జాగ్రత్తగా నువ్వు ఫలిస్తేనే పరలోకం వెళ్ళగలుగుతావు. ఆ 2 నెక్స్ట్ వారం చూద్దాం. ఈ 1 చూద్దాం. ఇప్పుడు ఏంటా మొదటి ఫలం? ఆ మొదటి ఫలంలో మనం ఫెయిల్ అయితే ఈ 2 మనకు పోతాయి అంటున్నాడు, పరలోకం రాదంటున్నాడు. ఏంటా మొదటి ఫలం? ఆత్మఫలాలు అని చెప్పారు కదా ఈజీగా. మీరు ఆత్మఫలాలు ఫలించాలన్నా ఇది మీకు కావాలి. ఏమైనా ఆలోచన వస్తుందా మీకు దాని గురించి?
మాకెందుకు వస్తుంది అయ్యా, వారం అంతా ఇంటికాడ కూర్చొని బైబిల్ తిరగేసి రాసి 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 ప్రిపేర్ చేసుకొని వచ్చిండు. నువ్వు చెప్పాలి, మేము నేర్చుకోవాలా, అంతే తప్ప ఒకవేళ ఏదన్నా మేము చెప్పామనుకో అది కాదంటావు నువ్వు అని అంటారు మీరు. కాబట్టి టైం లేదు కాబట్టి ఒక్క మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త అధ్యాయం 3. మత్తయి సువార్త 3వ అధ్యాయం వచనము 7. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. అనేకులు బాప్తిస్మము పొందటానికి రావటాన్ని చూసి ఏం పొందటానికి వచ్చారు వీళ్ళు? ఏం పొందటానికి వచ్చారు? ఏమంటే బాప్తిస్మం పొందడానికి వచ్చిన వాడికి బాప్తిస్మం ఇచ్చి పంపించకుండా మళ్ళీ అలా చూడటం ఏంటి? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ జరుగుతున్న చుట్టాలందరూ వాళ్ళ ఇంటికి వచ్చారు, వస్తున్నారు, పోతున్నారు. నువ్వు మొద్దు మీద కూర్చొని ఏ చీర కట్టుకొచ్చారు, ఏ నాంతాడు వేసుకొచ్చారు, కారు వేసుకొచ్చారా, బండి వేసుకొచ్చారా, ఫ్యామిలీ మొత్తం వచ్చారా, ఒకళ్ళే వచ్చారా, లేదా ఇద్దరు వచ్చారా, ఇవన్నీ అవసరం మనకి అన్నట్టుగా ఉంది అక్కడ. ఇది ఇప్పుడు బాప్తిస్మం పొందడానికి బలోమని వచ్చారు మొత్తం జనం అంతా. వచ్చేస్తే ఇప్పుడు ప్రకటన చేస్తుంది ఎవరిక్కడ? యోహాను గారు. ఏ యోహాను గారు? ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మాలు ఇవ్వకుండా బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇంకా చూసి అంటున్నాడు కదా, సర్ప సంతానమా అన్నట్టు. ఏమంటే ఇప్పుడు మీరు బాప్తిస్మం తొట్టి దగ్గరికి వచ్చి రెడీగా ఉన్నారు బాప్తిస్మం తీసుకోవడానికి. ఇప్పుడు అక్కడ బాప్తిస్మం ఇవ్వడానికి నేను ఒక అయ్యగారిని తీసుకొచ్చి ఆడబెట్టా. పెట్టినటువంటి ఆయన రెండయ్య బాప్తిస్మం తనకుండా సర్ప సంతానమా బాప్తిస్మం పొందడానికి వచ్చావు అని అనుకోండి, ఎట్లా ఉంటుంది మీకు? చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంటుంది మీకు? ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు? ఏమండి అసలు నీకు నువ్వు అయ్యగారివేనా? నీకు మైండ్ ఉంది అసలు? నేను బాప్తిస్మం పొందడానికి సర్ప సంతానం అంటావేంటి? దేవుని సంతానం అయితే. అప్పుడు అంటున్నాడు, ఎందుకు అన్నాడో కింద ఉంటుంది చూడండి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అంటే బాప్తిస్మం ఎందుకు పొందాలన్నమాట. దీని సందర్భాన్ని బట్టి ఒక ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే బాప్తిస్మం అనే సమాధి కార్యక్రమం జరగాలి. ఈ సమాధి దేనికి? నువ్వు ఫలింపకూడనటువంటి ఫలాలు ఫలించవు ఎప్పటిదాకా. నువ్వు ఫలించకూడనటువంటి ఫలాలు ఫలించవు. ఆ ఫలాలకు సమాధి కార్యక్రమమే ఈ బాప్తిస్మం. అంటే ఈ నిర్జీవమైన క్రియలకు సమాధి కార్యక్రమం జరగకపోతే ప్రభు యొక్క సంఘంలో నీకు సభ్యత్వం లేదు. అందుకే అంటున్నాడు, మారు మనస్సుకు తగిన ఫలములు మీరు ఫలించండి. ఎంత అద్భుతమైన విషయం చెప్పాడు చూడండి. అందరూ బాప్తిస్మాలు పొందారు, ప్రవర్తన మారిందా? మారలా. అందుకే అంటున్నాడు, నువ్వు బాప్తిస్మం పొందినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. మరి ఏం చేయాలనంటే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇంకొకటి ఉంది, అది చూసుకొని వెళ్ళిపోతాం. ఇక ఏంటి ఆ ఫలం? మారు మనసు తగిన ఫలం మనకు తెలియాలిగా. మనకి తెలియకపోతే ఎలా ఫలిస్తాం మనం? అంతేనండి. జాన్ చెట్టుకి ఏ ఫలాలు కాస్తాయి? కరెక్టేనా? జాన్ చెట్టుకి ఏ ఫలాలు కాస్తాయి? క్వశ్చన్ వచ్చింది మనకి. ఇప్పుడు ఒకసారి అడిగితే బాగానే ఉండేది, దాన్ని 99 సార్లు అడిగాడు ఆయన. జాన్ చెట్టుకే కాయలు కాస్తాయి, జాన్ చెట్టుకే కాయలు కాస్తాయి. ఫస్ట్ అడిగినప్పుడు బాగానే ఉంది, జాంకాయలే కదా కాసేది. అంటే ఒక్క క్వశ్చన్ 99 సార్లు అడిగిందంటే ఏదో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వెంటనే కింద టైటిల్ వేసాడు. ఏమని టైటిల్ వేసాడు? ఒకటేమో జాంకాయ అని క్వశ్చన్ వేసాడు, రెండవది రేక్కాయ అని క్వశ్చన్ పెట్టాడు, మూడవది ఉసిరికాయ అని పెట్టాడు, నాలుగవది ఇంకో దరిద్రం ఏదో పెట్టాడు. ఇప్పుడు మన ఆన్సర్ ఏమై ఉంటుంది చెప్పాలి మీరు కరెక్ట్గా. ఎన్ని క్వశ్చన్లు వేసినా కూడా ఆన్సర్ ఏంటి? కరెక్ట్గా ఉన్నారు మీరంతా. వెరీ గుడ్, మంచోళ్ళు మీరు. 99 సార్లు అడిగినా, 1,00,000 సార్లు అడిగినా ఆన్సర్ ఏమొస్తుంది? ఒక్కటే రావాలి, అదే జాంకాయ అని.
ఇప్పుడు చెట్టుకి జాంకాయలు కాకుండా తాటికాయలు కాసినాయి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? వచ్చే వారం చూపిస్తాం మీకు. అట్లాంటి కాని ఫలములు ఫలించేటటువంటి తత్వంతో సంఘంలో పరిశుద్ధులనే ముసుకేసుకొని తిరుగుతున్నారు ఇవాళ. అందుకే చీకట్లో ఉన్నటువంటి మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు చీకట్లో ఏం చేసేది ఎవరికైనా తెలుసా ఎవరికైనా? ఇప్పుడు చీకట్లో ఏం చేస్తున్నారు ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇప్పుడు వెలుగులోకి వచ్చేసాం మనం. ఇప్పుడు వెలుగులోకి వచ్చేసిన తర్వాత నువ్వు ఏం చేసినా చుట్టూ ఉన్న వాళ్ళకి తేటగా కనపడద్ది, తేటగా. అవునా కాదా? అందుకే పౌలు గారు సంఘానికి ఏం చెబుతున్నాడో, ఈరోజు దేవుడు నా ద్వారా సంఘానికి ఏం చెప్పిస్తున్నాడు ఒక్క మాట చూసుకొని ముగించేసుకొని ప్రభు బల కార్యక్రమంలోకి వెళ్దాం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మీరు అనగా పరిశుద్ధులు, సంఘంలోకి వచ్చిన పరిశుద్ధులు. మీరు అనగా ఎవరు? సంఘంలోకి వచ్చిన పరిశుద్ధులు. పరిశుద్ధులైనటువంటి మీరు సంఘానికి రాకముందు, అంటే పూర్వం చీకటై ఉంటిరి. సంఘంలో రాకముందు ఎలా ఉన్నారు? చీకట్లో ఉన్నారు మీరు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనం అందరం కూడా ఏ సంబంధులం? వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులమా? వెలుగు సంబంధులం. వెలుగు సంబంధులమైనటువంటి మనం వెలుగు ఫలం ఏంటో మనం చూడాలి. ఇప్పుడు 9వ వచనంలో వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం. ఇప్పుడు మనలో ఉండవలసినటువంటి ఫలం అది మారు మనసుకు కావలసినటువంటి ఫలం. ఈ మారు మనసుకు కావలసినటువంటి ఫలం వెలుగులో ఉంటుంది. ఆ వెలుగులో ఉన్నటువంటి నువ్వు ఫలించవలసినవి 3 కనపడుతున్నాయి. ఏంటవి? మంచితనం, నీతి, సత్యం. ఈ 3 నాలో ఉన్నాయని చేతులు ఎత్తండి దయచేసి. మీ అందరు కొందనాలు చెప్తే ఇప్పుడు నేను ఈ 3 నాలో ఉన్నాయని చేతులు ఎత్తండి. లేవా మీలో? మంచితనం లేదా? అంటే మంచితనం లేకుండానే నా దగ్గరికి వచ్చారు మీరంతా. ఏమ్మా మీరంతా మంచితనం లేకుండా అక్కడికి వచ్చారు అతను చూడటానికి? సరే, మంచితనం తీసేయండి, మైనస్ తీసేయండి. నీతి ఎంతమంది ఉంది? ఎంతమందిలో ఉంది నీతి? చేతులు ఎత్తండి. సరే, నీతి కూడా తీసేయండి నీతి కూడా. ఇప్పుడు లాస్ట్ది 3వది ఏంటిది? సత్యం. ఎంతమంది ఉంది సత్యం? ఏమీ లేవా? అసలు కొద్ది కూడా ఏమీ లేదా? ఇప్పుడు ఒక మాట చూపిస్తా మీకు బైబిల్లో. ఇది చదువుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆనందంగా పడుకోండి. ఇప్పుడు ఒక మాట చూపిస్తా మీకు. ఇది చదువుకొని ఇంటికి వెళ్ళిపోయి గుండె మీద చేసుకొని ఆగి పడుకో. ఇప్పుడు ఈ మాట చూపిస్తాను నేను. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడు. నా సన్నిధిని ఏం చెప్తున్నాడు దేవుడు? అంటే కనబట్టంగా వచ్చారు మీరు. అంటే మందిరానికి రాకపోతే అయ్యగారు మళ్ళీ ఎప్పుడన్నా కనపడితే మనకి అడుగుతురు ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు మందిరానికి వెళ్ళిపోయి అటు కూర్చొని వెళ్ళిపోయినాం అనుకోండి, రేపొద్దున అయ్యగారు అడిగినా నేను వచ్చానండి వెనకాల కూర్చున్నా, నీకు కనపడలేదు అనుకుంటా. నేను వచ్చా వెనకాల కూర్చున్నా. నువ్వు వెనకాల కూర్చున్నా, ముందు కూర్చున్నా, పక్కన కూర్చున్నా, మైక్ అనే యంత్రం ద్వారా నువ్వు వింటున్నా, ఈ ఛానల్ ద్వారా నువ్వు వింటున్నా, దేవుడు అడుగుతున్న మాట ఒక్కటే, ఇదిగో నా మందిరానికి కనబట్టానికి వస్తున్నారా మీరు? నా ఆభరణాలు తొక్కటానికి వస్తున్నారా మీరు? అట్లాంటి ఆలోచనతో మీరు వస్తే, అట్లాంటి భావనతోనే మీరు వాక్యం అంటే శక్తి కలిగిన వాక్యము నీకు నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, యాకోబు గారు అంటాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మలను మీరే మోసపుచ్చుకుంటారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుంటేనే నెక్స్ట్ వారానికి మీరు ఫలిస్తారు. మొక్కను నాటేసి అసలు దాని ముఖం కూడా చూడకుండా ఉండవనుకోండి, నాటిన మొక్క కాడ ఉంటుంది కానీ కాడకు ఆకులు మాత్రం ఉండవు. అందుకే మొదటి కీర్తన చదివించే ముందే మీకు, నీటి ఒడ్డున నాటబడినటువంటి మొక్కల నీ బతుకు, నీ కుటుంబం, సంఘం ఉండాలంటే వాక్యం అనేటటువంటి నీటితో ప్రతి దినము దాన్ని నువ్వు తడపాలి. అప్పుడు అంటుంది కదా,
నువ్వు సఫలమగుతావు, అంటే అభివృద్ధి పొందుతావు. అలా కాకుండా ఏదో వచ్చేసి దేవుని మందిరంలో గుంపుగా కనపడాలి, ఈ ఆభరణాలు తొక్కటానికే నేను వస్తానన్నట్టుగా నువ్వు వస్తే దేవుడు అంటున్నాడు నిష్ప్రయోజనం అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పరలోకం వెళ్ళాలంటే మనం ఫలించవలసిన దాంట్లో మొదటి మాట ఏంటది? మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. మరి ఇంకా 2 ఫలాలు చెప్పాను కదా. మరి ఆసక్తి ఉండి దేవుని మీద భయం భక్తి ఉంటే వచ్చే వారం రండి ఆ 2 విషయాల గురించి మాట్లాడదాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.